విక్రమాదిత్య అయితే ఆఫీస్కి రెడీ అయ్యి అక్క ఇక నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పి అంటాడు. ఇంతలో తన షర్ట్ బటన్ అయితే ఊడిపోవడం చూసి అయ్యో బటన్ ఊడిపోయిందే, ఇప్పుడు వెళ్ళి షర్ట్ మార్చుకొని వస్తాను అని చెప్పి తన రూమ్లోనికి అయితే వెళ్తాడు. ఇక తనైతే షర్ట్ని మార్చుకుంటూ ఉంటే ఇంతలో అరవింద వచ్చి విక్కీ ఆగు, ఎందుకు షర్ట్ మార్చడం, బటన్ని కుట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అరవింద అయితే అంటుంది. అక్క ఇప్పుడు నీకెందుకు అక్క శ్రమ అని చెప్పి విక్రమాదిత్య అంటే నాకెందుకు శ్రమ, ఉంది కదా మీ ఆవిడ పద్మావతి గారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక అక్కడే ఉన్న పద్మావతిని వెళ్ళండి, వెళ్ళి బటన్ అంట కుట్టండి అని చెప్పి పద్మావతిని అరవింద అయితే తోసేస్తుంది. తోసేయగానే పద్మావతి విక్రమాదిత్య పైన పడిపోతుంది. అది చూసి విక్కీ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అయినా సరే ఆ కోపాన్ని దిగమింగుకొని అలా మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే సారు వదిన గారితో సరే నేనేమి చేయలేదని చెప్పి అంటూ ఉంటుంది. ఇక విక్రమాదిత్య షర్ట్ని పట్టుకొని అలా బటన్ అయితే కుడుతూ ఉంటుంది. అది చూసి విక్కీ అయితే చిరాకుతో రగిలిపోతూ ఉంటాడు. ఇక పద్మావతి అయితే అలా విక్కీని చూస్తూ బటన్ని కుడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.